సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో సఫారీ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించాలనుకున్న భారత్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా విఫలమయ్యారు. ఒకరిద్దరు మినహా ఎవ్వరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదనే చెప్పాలి. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ ముగిసిన తర్వాత స్పందించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. తమ ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయని చెప్తూ విచారం వ్యక్తం చేశాడు. సెంచురియన్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్లో టీమిండియా ఘోర పరాభవాన్ని చవిచూసింది. దీంతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో సౌత్ ఆఫ్రికా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఓటమిపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ, ఈ మ్యాచ్లో మా ఆట విజయం దిశగా సాగలేదు. మా బ్యాటింగ్ చాలా చెత్తగా ఉంది. అయితే కేఎల్ రాహుల్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అయితే దీన్ని మేము ఉపయోగించుకోలేకపోయాం. టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే జట్టులో ప్లేయర్లంతా సమిష్టిగా రాణించాలి. కానీ ఈరోజు మేము దారుణంగా విఫలమయ్యాం. ఇక సఫారీ బౌలర్లు మాపై అనుక్షణం ఒత్తిడి తీసుకొచ్చారు. అదీకాక ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ల బలాబలాలను సరిగ్గా అంచనా వేయలేకపోయామంటూ చెప్పుకొచ్చాడు రోహిత్. కాగా టీమిండియా ప్లేయర్లలో చాలామంది తొలిసారి సౌత్ ఆఫ్రికాకు వచ్చారని, ఓటమికి అది కూడా ఓ కారణమని చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. అయితే ఓటమికి సాకులు వెతుక్కుంటూ కూర్చోమని, పుంజుకొని 2వ మ్యాచ్లో విజయం సాధించడానికి సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నిస్తామని హిట్మ్యాన్ తెలిపాడు. కాగా తొలి ఇన్నింగ్స్లో 5 పరుగులు చేసిన రోహిత్ 2వ ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 245 పరుగులు, 2వ ఇన్నింగ్స్లో 131 పరుగులు మాత్రమే చేసింది. సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 408 రన్స్కు ఆల్అవుట్ అయింది. మరి రోహిత్ శర్మ ఓటమిపై చేసిన కామెంట్స్ మీకు ఎలా అనిపించాయో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.